ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ నియోజకవర్గాన్ని బహుముఖ రీతిలో అభివృద్ధి చేస్తున్నారని జనసేన నేత మేడిశెట్టి నూకరాజు వెల్లడించారు. హైదరాబాద్ లోని మణికొండలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మేడిశెట్టి నూకరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎవరైనా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. అన్ని విధాలుగా పిఠాపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, 70,000కు పైగా ఓట్ల మెజారిటీతో పిఠాపురంలో గెలవడం అనేది మామూలు విషయం కాదని అన్నారు. పిఠాపురంలో వర్మకు ఎలాంటి ప్రజల మద్దతు లేదని స్పష్టం చేశారు. ఆయనని ఎంత ఎదిరించాలి అనుకుంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఎదిరించాలి, ఎంత కొట్టేయాలి అనుకుంటే ఆయన అంతెత్తుకి లేచే మనిషి. ఆంధ్రాలో అసెంబ్లీ గేట్ కూడా ముట్టుకోనివ్వను అని చెప్పారు. అసెంబ్లీ గేట్ ముట్టుకోవడం అనుకునేసాడు ఆయన. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇక్కడ పోటీ చేయాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తారు. ఎందుకంటే తెలంగాణ పుట్టిన పార్టీ జనసేన పార్టీ. అసలు పోటీ చేయొద్దు అనడానికి ఏమవుతుంది? కేవలం ఏంటంటే అలా చెప్పడానికి కారణం వాళ్ళకి భయం. ఎక్కడ వీళ్ళ నెత్తి మీద కూర్చుంటాడనే వాళ్ళకి భయం. వాళ్ళు దోచుకోవడానికి అవకాశం ఉండదనే భయం. ఎప్పుడు కూడా ఒక భయం అనేది ఎప్పుడు కలిగిందంటే, వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు, వాళ్ళు దోచుకునేటప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పులని బయటకు తీస్తాడు కాబట్టి వాళ్ళకి భయం. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు, ఇక్కడ వాళ్ళకి అవకాశం ఇస్తా అని చెప్పాడు. ఇంకా దేనికి భయపడుతున్నారు? అవగాహన లేదే ఆంధ్రాలో ఎన్ని చోట్ల అయితే పోటీ చేశారు అన్ని చోట్ల కూడా అత్యధిక మెజార్టీతో గెలిచాడు ఆయన. ఆ మాట అనడానికి వాళ్ళకి కనీసం మినిమం చదువుకునైనా ఉండాలి, సిగ్గుసరమైన ఉండాలి. ఆ మాట అనడానికి వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఎవరు ఆ మాట అనరు. ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏంటి అనేది ప్రజల్లో నిరూపించుకున్నాడు. ఏంటి ఆయన ప్రజల్లో ఈ ఎండల్లో తిరగాల్సిన పని ఏంటి? ఆయనకి ఏం అవసరం? ఒక్క సినిమా తీసుకుంటే కోట్ల రూపాయలు ఆయన పాల దగ్గరకు వస్తుంది. ఆయనకి ఏం అవసరం? కేవలం ప్రజలు అన్యాయం అవుతున్న ప్రజల పక్షాన్ని నిలబడాలి, పేద ప్రజల పక్షాన్ని నిలబడాలని ఒక కారణం చేత ఆయన ఇక్కడ కూడా పోటీ చేయడం తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలా దోచుకుంటున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ 3 సంవత్సరాల్లో ఎంతో మంది ఎన్ని బంగారం ఇస్తామని చెప్పాడు. ఏమిచ్చాడు? ఎవరు చెప్పారు? ఎంతో మంది ప్రజలను అడగండి. నాయకులు ఏమో అడుగుతాం. ఎందుకంటే తిన్నవాడు ఎవడో, నేను ఇంత తిన్నానని ఎవడో బయటకు వచ్చి చెప్పుకోడు. ప్రజలను అడగండి ఎంత అన్యాయం అయ్యారో, ఎంత బాధపడుతున్నారో. రియల్ ఎస్టేట్ లేక అక్రమంగా కూల్చివేతలు జరిగి అంతా ఎందుకండి. మొన్న రీసెంట్ గా లింగంపల్లిలో రేవంత్ రెడ్డి మీటింగ్ భారీ ఎత్తున పెట్టారు. రోడ్డు పక్కన ఎంత మంది నిరుద్యోగులు వాళ్ళు ఏమంటారు చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటారా? కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన ఆపేస్తే అసెంబ్లీలో కూర్చోబెట్టాడు జనాలు తీసుకెళ్ళి. ఆయన నమ్ముకున్నవాడు, ఆయన నమ్ముకుని వచ్చాం. ఆయన ఏది చెప్తా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మరి ఎక్కడికైనా పోటీ చేయాలి. ఇప్పుడు ఇక్కడే రోడ్డు ఉంది, ఇక్కడే ఉన్నవాళ్ళు, కళ్యాణ్ గారు అంటే పిచ్చి అభిమానం ఉన్నవాళ్ళు, జనసేన పార్టీ ఇక్కడే కావాలనుకున్న వాళ్ళు మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ వద్దు అంటే అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారు. ఇక్కడ పుట్టి పెరిగిన జనసేన వాళ్ళు, జనసేన నాయకులు, లేదంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలి? మేము ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలి? ఇక్కడ పుట్టిన పార్టీలోనే మమ్మల్ని బెదిరిస్తే ఏం చేస్తారు? చంపేస్తారా? ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం సిద్ధంగా తిరుగులేదు. ఇవాళ ఆయనకి 2,10,000 జీతం వస్తుంది. 2,10,000 తల్లిదండ్రులు లేని పిల్లలకి నెలకు 5,000 30వ తారీఖున బయటికి ఇస్తున్నారు. 42 మంది పిల్లలు ఉండేవారు. 42కి సరిపోయింది. ఇవాళ 58 మంది పిల్లలు అయ్యారు. 58 మంది అండి ఈరోజు. అలాగే ఇంకా ఎవరికి ఏం కావాల్సిన ఇమీడియట్ గా మరి చేతనట. ఇంత మెజార్టీ పిఠాపురం 70,000 మండలం అదే స్టార్ట్ చేయారు. ఇప్పుడు ఈయన ఎలా స్టార్ట్ చేయడు?
బుచ్చిబాబు అనేవాడు ఎలా ఉండేవాడు, పెద్దతో ఇంటర్నేషనల్ లెవెల్ పోయాడు. బుచ్చిబాబు దావురే కొత్తపల్లి. సరే ఫైనల్ చెప్పండి. మీ నియోజకవర్గం గురించి ఒక మాటలో చెప్పండి. కళ్యాణ్ గారు అభివృద్ధి ఏ విధంగా చేస్తారని చెప్పండి. ఏం కావాలి అది ఎక్కడ ఇప్పుడు కోనేరులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అన్ని కప్పడిపోయి ఉన్నాయి, అన్ని ఇప్పుడు పార్కులు అయిపోతున్నాయి. ఏం కావాలి చెప్పండి. రోడ్లు చూసారా 6, మాకు సామలకోటకి 13 కిలోమీటర్లు. ఆ ముందోడు తొక్కలగ్గాడు ఉన్నప్పుడు గంట పట్టింది, ఇప్పుడు 15 నిమిషాలు అంతే. సామలకోట పిఠాపురం ఆ తొక్కలగ్గాడు ఉన్నప్పుడు గంట ముందు బయలుదేరాల. అదే జై జనసేన.